కాకేసి పదవులు ఇస్తారు. మీరందరూ తెలుసుకోవాలి. ఆయనకున్న హోదాకి స్టేట్ లోనే కాదు సెంట్రల్ లోనైనా ఆయన ఒప్పుకుంటే ఆయనకి మినిస్టర్ పదవి కట్టబెట్టడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. కానీ అది వద్దు, బీసీల యొక్క మేలే నాకు ముఖ్యం. బీసీలు తొక్కబడి ఉన్నారు, బీసీల యొక్క రిజర్వేషన్ పెంచాలి. బీసీల్లో చాలా మంది 10వ తరగతిని చదువుకున్న తర్వాత తల్లిదండ్రులు ఈ మేకల వెంటో ఆవుల వెంటో లేదంటే ఏదో ఫ్యాక్టరీలోనో జాయిన్ చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. అలా కాకూడదు. ప్రతి ఒక్క బీసీలో కూడా చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలని ఆయన పార్టీ పెట్టక మునిపే విజయవాడలో ఒక జాబ్ మేళా పెట్టి 45,000 మందికి జాబులు ఇచ్చిన కనుక శ్రీ మోడీ యాదవ్ గారు. 45,000 మందికి జాబులు ఇవ్వాలంటే ఎంత గొప్ప విషయమో, ఎంత ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి, ఎంత కష్టపడాలి, ఎన్ని కంపెనీలు తీసుకురావాలనేది కూడా మీరందరూ గుర్తించాలి. ఆయన బీసీలను పైకి తీసుకురావాలని ఒకే ఒక అంశంతో ఆయన ఈ రోజు ఇంకా కష్టాలు పడుతున్నాడు. కానీ ఆయన వెంట మనం అనడానికి మనం ఏం చేస్తున్నాం? మన తర్వాత మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మన పిల్లలకు మనం ఏమి అనవసరం మంచి విద్యను ఇస్తే వాళ్ళు పైకి వస్తారని చిన్నప్పటి నుంచి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు చదివిస్తారు. కానీ చదివించిన దానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పిల్లలకి ఫీజులు కట్టి చదివిస్తాం. కానీ జాబులు వస్తున్నాయా? జాబులు లేవు. జాబ్ వస్తేనే ఆ కుటుంబం మొదలుపడుతుంది. ఆ యొక్క కులం ఏదైతే ఆ కులం కూడా పైకి రావాలి అంటే, బీసీలు అందరూ పైకి రావాలంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ కావాలి. మీరంతా కూడా అది గుర్తించుకోండి. ఇది రాజకీయం కోసం చెప్పట్లా. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరెక్కడ బూడి చేస్తాడో ఏమీ అది ఏం తెలియదు. కానీ మీ అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది. మన వాళ్ళు ఎంతమంది ఉన్నాం, బీసీలు ఎంతమంది ఉన్నాం అని తెలుసుకోకపోతే పార్టీలు వెనకాల మనం వెళ్ళి తొల్లగొట్టుకొని నిలబడిపోతాం. కానీ మనం అంతా తెలిసిన తర్వాత ఎవరు కూడా చూడటం, ముఖ్యంగా బీసీలో ఎవరు చూడటం. ఇది నాగడికి రాజకీయంతో పర్లేదు. నేను ఎక్కడికైనా ఏమన్నా చేసుకోగలను క్యాబుల్ ఉన్న వ్యక్తిని నాగడికి పర్లేదు. ముఖ్యంగా మీకు లాంటి వ్యక్తుల కోసం మేము పోరాడుతుంది. నా దగ్గర కోట ఆస్తున్నా బయటికి రాలేదు. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని తొక్కబడి ఉన్నారు. కనీసం నా వంతు నేను ఏం చేయగలను ఆలోచించుకొని నేను రోజు ప్రజల్లోకి వచ్చాను. అదే విధంగా మహానుభావుడు ఎన్నో కోట్ల ఒక మీటింగ్ పెట్టాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో నాకు తెలుసు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్లు పెట్టి ప్రజలందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్ళకి ఏదో న్యాయం చేద్దాం మొన్నకు ఉండమని చూశారు. విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర ఆయనకు అవసరం లేదు. అటువంటి ఆయన ఎండో నడిచి బిఎస్సి విద్యార్థుల కోసం ఆయన ఒక పోరాటం చేస్తే ఒక సీఏ ఆయన పైన ఎలా వ్యవహరించాలని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్రతి ఒక్కరు చూసిన విషయం ఇది. ఎందుకంటే ఆయన కష్టపడుతుంది మన కోసం. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం అది. ఎవరైనా నేను చెప్పిన మాటలకు ఎవరన్నా హట్ అయ్యి ఇబ్బంది పడుంటే నన్ను క్షమించండి. ఇది రాజకీయం కాదు, కేవలం బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రజలలో మనం తలెత్తి మన వంతు మనకంటూ ఒక నాయకుడు వచ్చాడని గర్వపడాల్సిన విషయం ఇది. దయచేసి ఎవరు నేను చెప్పిన మాటకి బాధపడద్దని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క రామచంద్ర యాదవ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా